నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్లోకి వెళ్తే భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మూడుకూరు, నీలంపల్లి, ఊరుగూడెం, నర్సాయిపేట గ్రామంలో కనిపించిన ఈ పోస్టర్లలో మావోయిస్టు అగ్రనేతలు పాత సిద్ధాంతాలను విడిచిపెట్టి ప్రజల జీవన విధానంలో కలవాలని కోరారు. వేదస్సును ప్రజల అభివృద్ధికి వినియోగించాలని, ఇది మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాఫ్రంట్ పిలుపు అని రాసుకొచ్చారు. ములుగు జిల్లాలో మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కన్నాయిగూడెం మండలంలో ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు వినూత్న తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ నుంచి కన్నాయిగూడెం ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం సందర్శనం నుంచి పర్యాటకులకు అనుమతి కల్పిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు. పర్యాటకులు జలపాతంలోకి దిగడం, ఈతలు కొట్టడం నిషేధమన్నారు. అటవీ శాఖ అధికారులు సూచనలు పాటించాలని కోరారు. కాగా ఇతర జలపాతాలకు అనుమతులు లేవని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బోగత జలపాతం సందర్శకులకు అటవీ శాఖ శుభవార్త చెప్పింది. జలపాతం సందర్శనకు అనుమతి కల్పించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు. కేవలం సందర్శించడం కోసమే అనుమతి కల్పిస్తున్నామని, జలపాతంలోకి దిగేందుకు ఎలాంటి అనుమతులు లేవన్న ఈ విషయాన్ని పర్యాటకులు గమనించి సహకరించాలని కోరారు. నెల్లూరు కావలి మండలంలోని తుమ్మలపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రిగా హాజరయ్యారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. సుపరిపాలన కారపత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూకి సంబంధించి జేజేఎంకి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ని కూడా ఈరోజు ప్రారంభించుకుంటూ ఇప్పుడు ఈ జుబల్దిన్న హార్బర్ని సందర్శించడం కూడా జరిగింది. ముఖ్యంగా 287 కోట్ల రూపాయలతో జుబల్దిన్న ఫిషింగ్ హార్బర్ని ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేసి 2018లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తే కొన్ని రకరకాల కారణాల వల్ల ఆలస్యం అయ్యి ఈ రోజున దీని ఓపెనింగ్కి దశకి ఈరోజు చేరుకుంది. దీని అతి తొందరలోనే ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేయాలనేటువంటి తలంపుతో మేమందరం కూడా మత్స్యకారు సోదరులందరూ కూడా అడుగుతున్నారు. కావలి నియోజకవర్గంలో దాదాపు 9,000 కుటుంబాలు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలందరూ అదేవిధంగా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈరోజు జుబల్దిన్న ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినందువల్ల అందరూ మత్స్యకారుల యొక్క కోరిక అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, వారి చేతుల మీదుగా ఈ హార్బర్ని జాతికి అంకితం చేసేటట్టు చేస్తే మా అందరికి కూడా కుటుంబాలకు ఆనందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. నాటికి ఈ హార్బర్ యొక్క కెపాసిటీ 500 బోట్లతో, మెకనైజ్డ్ బోట్లతో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. 909 మీటర్ల యొక్క క్వేతో అంటే జట్టీతో ఏర్పాటు చేసిన అధునాతిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పడినటువంటి ఈ హార్బర్ ఫ్యూచర్లో ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చెందేదానికి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి, కొన్ని వందల మందికి, వేల మందికి జీవనోపాధి కల్పించేదానికి ఈ హార్బర్ ఉపయోగపడుతుంది. అదృష్టం కొద్దీ మత్స్యకారులకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది. ఎందుకంటే ఈ హార్బర్ని నేనే నిర్మించడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యేగా నేనే మళ్ళా ఈ హార్బర్ని ఓపెన్ చేసి ఇక్కడ అందరికి బోట్లు ఇప్పించే కార్యక్రమం కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మత్స్యకారు సోదరులందరూ కూడా 40% సబ్సిడీతో ఈరోజు 1,20,00,000 రూపాయల విలువ చేసే బోట్లను ఈరోజు 40 బోట్లు మన జిల్లాకి ఈ రోజున మనం మంజూరు చేసుకున్నాం. మత్స్యకారు సోదరులు ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది. అవన్నీ పూర్తయితే తప్పకుండా 40 బోట్లతో ముఖ్యమంత్రి వచ్చే నాటికి రెడీ చేసి ఇక్కడ ఈ మత్స్యకారులకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క బోటు మీద 12 నుంచి 15 మంది పనిచేస్తున్నారు కాబట్టి 500 బోట్లు పనిచేస్తే 12×5=60 అంటే 6,000 మంది ఇక్కడ జీవనోపాధి పొందగలిగితే దాని మీద ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ కొన్ని వందల మందికి జీవనోపాధి జరుగుతుంది. కాబట్టి ఇది ఈ మత్స్యకారుల పాలిట కల్పతరువుగా మారబోతుందని, మా ప్రాంతం నుంచి వలసపోతున్నటువంటి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ కూడా వలసపోకుండా ఈ ప్రాంతంలోనే వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరుచుంటూ భార్య బిడ్డలతో, తల్లిదండ్రులతో సుఖశాంతులతో జీవించే విధంగా ఈ హార్బర్ వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపడానికి ముందు ఉందనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. తప్పకుండా అన్ని విధాలుగా అడుగులు వేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో అన్ని విధాల సౌకర్యాలతో అధికారుల ఒత్తిడి మేరకు బలవంతంగా ఎవరిని దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అనాన్సియా అన్నారు.
దిగ్గలూరులో పర్యటించిన కలెక్టర్ అధికారులతో P4 సమావేశాన్ని నిర్వహించారు. అర్హులైన బంగారు కుటుంబాలను గుర్తించి వారిని దత్తత తీసుకునే దాతలకు గుర్తించాలని అన్నారు. ఎవరైనా సరే దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కాబట్టి P4 మీటింగ్ గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా సిఓ ZP PD డోమా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ SDC ఖమ్మం గారు, సబ్ కలెక్టర్ గారు, ఇతర అధికారులతో ఇక్కడ ఉన్న MPDOs, అదేవిధంగా తహసీల్దార్స్, పంచాయత్ సెక్రటరీస్, PROs అండ్ అదర్ సచివాలయం స్టాఫ్స్ ప్లస్ మార్గదర్శితో ఈరోజు నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో ఇప్పటిదాకా అవుట్ ఆఫ్ 74,911 బంగారు కుటుంబాలకు గాను 34,000 ఫ్యామిలీస్ని అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 5,000 మార్గదర్శిస్ని మొబిలైజ్ చేయడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీ చూస్తే ఇక్కడ ఒక 10,000 బంగారు కుటుంబాలు దాదాపు ఉన్నారు. సో దాంట్లో ఇప్పటికే 50% అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 50% ఫ్యామిలీస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మార్గదర్శిస్ని ఐడెంటిఫై చేసి మొబిలైజ్ చేసి వారికి అడాప్షన్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దీంట్లో ప్యూర్లీ వాలంటరీ ప్రోగ్రామ్స్, అంటే ఈ ప్రోగ్రామ్ గురించి మార్గదర్శిస్ని మోటివేట్ చేస్తున్నాము. వారికి అడాప్షన్కి ముందుకు వస్తున్నారు. సో ఏ సిబ్బంది పైన కూడా ఆర్ ఎవరి మీద కూడా ఇది కంపల్సరీ ఏం లేదు. పూర్తిగా ఇది వాలంటరీ ప్రోగ్రామ్స్. సో ఇది ఈ పాయింట్ కూడా అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరు ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రజలు కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి ఎక్కువ ఒక అవగాహన రావడానికి కాన్స్టిట్యున్సీ వైస్ మీటింగ్ ఏర్పాటు చేసి అదేవిధంగా మండల్ లెవెల్ మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరుగుతున్నది. ఆగస్ట్ 15 లోపల మనకు ఏదైతే మనం ఐడెంటిఫై చేసి ఉన్న బంగారు కుటుంబాలందరినీ కూడా అడాప్షన్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన యొక్క లక్ష్యానికి, ఆయన విధానానికి అనుగుణంగా నియోజకవర్గంలో P4లో ఏదైతే సమాజంలో అట్టడుగున్నటువంటి 20% మందిని, సమాజంలో పై స్థాయిలో ఉన్నటువంటి 10% మంది మార్గదర్శకులుగా వారు ఉండడంతో పాటు బంగారు కుటుంబాలని అడాప్షన్ తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. మా ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతమే, మేము ఒప్పుకుంటాం ఇక్కడ. అయితే ఏదైతే ఇతరులకి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజలకి తోడ్పాటును అందించేటువంటి విషయంలో మేము వెనకబాటుతనంతో లేము. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకవైపు వారికి సహాయాన్ని అందించడము, సలహాలు అందించడము, ప్రభుత్వ విధానం ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మేము తీసుకెళ్తామని తెలియజేస్తూ రాబో రోజులలో జిల్లాలో ఏదైతే ఒక ఐడెంటిఫై చేశారో గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీ ధీరజ్ వినీల్ గారి ఆదేశాల మేరకు రూరల్ పరిధిలో బహిరంగంగా మద్యపానం సేవించే వారిని డ్రోన్ నిఘా కెమెరా సహాయంతో పట్టుకుని వారిపై కేసు నమోదు చేయడమైంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ సానుభూతిపరుడు నాగేంద్ర మహిళా సంఘ సభ్యులకు వేధింపులు. మహిళా సంఘాలు ఒక పార్టీకి సంబంధించినవి కాదు. అటు సదరు మహిళ చెబుతున్న బెదిరింపులకు దిగిన మైనం. తాను పార్లమెంట్ లీడర్ అంటూ మహిళలకు బెదిరింపు. అందరికీ నమస్కారం. నేను శానిటేషన్ వర్కర్ హిందూపురంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇలా చింటూ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకు ఇంటి దగ్గరకు పంపించి అమర్ అనేవాడు, చింటూ అనే వ్యక్తి, ఇద్దరు నాకు ఇక్కడ పని లేకుండా చేసినారు, ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు. అదేమని అడిగితే మళ్ళీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది. నాకు న్యాయం చేయండి సార్, కొంచెం అర్థం చేసుకోండి. బాలకృష్ణ గారు నేను చెప్తున్నాను. నా బాధ ఎవరు చెప్పుకోవాలి, మాకు ఎవరు లేరు అండగా. నాకు చాలా హింసిస్తున్నారు సార్. నాకు ప్రాణహాని కూడా ఉంది. అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు. అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను, మేడం మీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఎవరు లేరు మేడం. నా కొడుకు, మా అమ్మ కూడా వికలాంగురాలు. దాన్ని చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో. పని ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర పడుకోవాలంటున్నారు మేడం. ఇది ఎక్కడ న్యాయమో అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు. మా హలీలాల్ మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరఫున వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున నేను రాలేదు మేడం. న్యాయం జరగాలని వచ్చినాను నేను.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఓ గ్రామం కొట్టుకుపోయింది. భారీ వర్షంతో వరద నీరు అకస్మాత్తుగా గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో కొండ పక్కన ఉన్న గ్రామాల్లోని పలువురు గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంకా తెలియలేదని స్థానిక అధికారులు తెలిపారు. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరద నీటిలో గ్రామంలోని ఇళ్లలో సహా కొట్టుకుపోయింది. జమ్మలమడుగు పట్టణంలోని అతి పురాతనమైన గడ్డ మసీదు వద్ద ఉద్రిక్తత. గడ్డ మసీదుకు సంబంధించిన ఆస్తుల గురించి వాగ్వాదం. ఆస్థాన గౌసియా పీఠాధిపతి గౌస్ పీఠ ఖాద్రీ గడ్డ మసీదుకు సంబంధించిన ఆస్తులకు తన వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. 150 కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేయాలని దురుద్దేశంతో ఉన్నారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లజాని వెల్లడి. గడ్డ మసీదుకు సంబంధించిన కమిటీతో కాకుండా వేరే వారితో సంతకాలను ఫోర్జరీ చేయించుకుని కోర్టుకు వెళ్లారని మీడియాకు తెలిపిన కూటమి సభ్యులు. గౌస్ పీరా ఖాద్రీ తన కుమారుడుకు తాహిర్ ఫిరా ఖాద్రీపై కేసు నమోదు చేస్తామని తెలిపిన గడ్డ మసీదు కమిటీ సభ్యులు. గడ్డ మసీదు ఆస్తులపై న్యాయ పోరాటానికి సిద్ధమని తెలిపిన గడ్డ మసీదు కమిటీ సభ్యులు. పల్నాడు పెద్దకూరుపాడు నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులు దాడులు జరిపారు. కృష్ణానది పరివాహక గ్రామాలు చంబారు అంబడిపూడిలో అధికారులు తనిఖీలు జరిపారు. 12 చోట్ల అనుమతులు లేకుండా నిల్వ చేసిన ఇసుక డంపులు గుర్తించి అనుమతులు లేకుండా నిల్వ చేసిన 12 ఇసుక డంపులు అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన స్టాక్ పాయింట్ నుంచి ఇసుక తీసుకెళ్లాలని తహసీల్దార్ ఆదేశించారు. సమాచారం ఈ విధంగా ఇసుక స్టాక్స్ అఫీషియల్గా ఇసుక స్టాక్స్ పెట్టి ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ చాలామంది ప్రజాధనాన్ని సహజ సంపదని ఈ విధంగా అన్యాక్రాంతం చేస్తున్నారని సమాచారం ఉన్నతాధికారులు ఆదేశాలు. అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ విధంగా సమాచారం మైనింగ్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మండల కమిటీల వారందరూ కూడా ఏకీకృతమై పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఇటీవలే విడుదలైన హరిహర వీరమల్లు చిత్రంపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం దుర్మార్గమని అన్నారు. వైసీపీని ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విషయంలోనూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాగబాబు జన సైనికులను పిలుపునిచ్చారు. మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. భవిష్యత్తులో తిరుపతి సహా పలు ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కూటమి సర్కారు ప్రయత్నిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుపతి పరిసరాల ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధిపై కార్యాచరణ ఏర్పాటు కోసం ఆగస్టు 7, 8 తేదీల్లో సమావేశం జరగనుందని చెప్పారు. జిల్లాలోని అధికార యంత్రాంగం, దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గండికోట పర్యాటక ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు దుర్గేష్ వెల్లడించారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అర్చన కార్యక్రమంలో ప్రాతకాలంలోనే పాల్గొని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాం. వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఈ రాష్ట్రం మీద ప్రసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిని నిరాఘాటంగా తీసుకెళ్లాలనేటువంటి మాటని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో బిగ్ డే అత్యంత సంచలనం. నిందితుడు ఇచ్చిన సమాచారంతో 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయల నగదు స్వాధీనం. ఏపీ మద్యం కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో నగదు పట్టివేట. సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో దాచి నగదు పట్టి ఏఐ రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు నగదును 12 బాక్సుల్లో ఉంచినట్లు గుర్తింపు. ఏపీ మద్యం కుంభకోణం విచారణలో కొన్నాళ్లుగా వేగం పెంచిన సీట్ మద్యం స్కామ్లో 3,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న సీట్ నగదు సీట్ ఘటనలో చాణక్య వినయ్ పాత్రపైన విచారణ చేస్తున్న ఏపీ సీట్ వైసీపీ ముఖ్య నేతల పాత్రపై కీలక సమాచారం. ఏపీ సీట్కు లభ్యం పూర్తి ఆధారాలతో కొందరు పెద్దల పాత్ర కూడా బయటపెట్టే అవకాశం. సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి TV 786.